130 గజాల్లో అద్భుతంగా నిర్మించబడిన హౌస్ అయితే మీకోసం తీసుకువచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీకు తీసుకొచ్చిన ఈ హౌస్ వచ్చేసరికి టోటల్గా 130 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. హౌస్ అనేది సౌత్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మీకు చూపిస్తున్నాను చూడండి, విశాలమైన పార్కింగ్ కలిగి ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ అనేది మనకి సింగిల్ బెడ్రూమ్ హౌస్. అదేవిధంగా ఒక షట్టర్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ అయితే కలిగి ఉంటుంది. ఒకసారి మీకు సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే కవర్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సింగిల్ బెడ్రూమ్కి మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఈస్ట్ డైరెక్షన్లో అయితే ఉంటుంది. అద్భుతంగా నిర్మించబడిన ఇల్లు అయితే మీకోసం తీసుకువచ్చాను. చూశారు కదా, చాలా బాగుంది. ఇల్లు అనేది క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా చాలా బాగా అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ మీద మనకి బ్యాంక్ లోన్స్ వచ్చేసరికి 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి లొకేషన్స్ పరంగా చూసుకుంటే ఈ హౌస్ అనేది మన బీరంగూడ కమాన్ NH65 నుంచి ఎగ్జాక్ట్గా మనకి 6 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ORR ఎగ్జిట్ నెంబర్ 3 సుల్తాన్పూర్కి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. గచ్చిబౌలికి చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 18 కిలోమీటర్స్. అదేవిధంగా మనకి హైటెక్ సిటీకి చూసుకున్నట్టయితే ఈ హౌస్ అనేది 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కంప్లీట్గా మనకి గ్రానైట్ ఫినిషింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది గల్లీస్లో, అదేవిధంగా స్టెప్స్కి. మనకి ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. మనకి కంప్లీట్గా ఫ్లోరింగ్ వచ్చేసరికి టైల్స్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్లో డిజైన్స్, అదేవిధంగా ఫాల్ సీలింగ్ లైట్స్ అనేవి చాలా లుక్ తీసుకొచ్చాయండి. ఇల్లు అనేది చూశారు కదా, ఇల్లు చాలా అందంగా వచ్చింది. ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రైస్ పరంగా చూసుకుంటే 85 లక్షల ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్కి. ఇక్కడ వచ్చేసరికి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. %100% వాస్తుతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి వాస్తుపరంగా 100% వాస్తు అండి. ఒకసారి మీకు కిచెన్ ఏరియా కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. కిచెన్ ఏరియా కూడా చాలా విశాలంగా వచ్చింది. కిచెన్ అనేది చాలా విశాలంగా వచ్చింది ఫ్రెండ్స్. కిచెన్ బ్యాక్ యార్డ్లోనే మనకి బాల్కనీ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడే వాష్ ఏరియా కూడా ఉంది. అదేవిధంగా బాల్కనీ ఏరియా కింద కూడా యూజ్ చేయడం జరిగింది. చాలా బాగుంది. మనకి ఫుల్ వెంటిలేషన్ అండి. మనకి ఇంటి ముందు ఆపోజిట్లో మనకి ఎగ్జాక్ట్గా రోడ్ అయితే ఉంటుంది. మనకి వీధిపోటు ఉన్న ఇల్లు అయితే మీకోసం తీసుకువచ్చాను ఫ్రెండ్స్. ఒకసారి మీకు కంప్లీట్గా కవర్ చేసి చూపిస్తాను చూడండి. మనకి 2 రోడ్స్ అయితే ఉన్నాయి. మనకి మన ఇంటి ఆపోజిట్ స్ట్రైట్గా ఒక రోడ్ అయితే ఉంటుంది. మనకు అదేవిధంగా ఈస్ట్ డైరెక్షన్లో కూడా ఒక రోడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీకోసం ఎప్పటికప్పుడు ఎకానమీ టు ప్రీమియం బడ్జెట్లో హౌసెస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి. హాల్ ఏరియా చూశారు కదా ఫ్రెండ్స్, చాలా అందంగా వచ్చింది. హాల్ ఏరియా అనేది మనకి ఈస్ట్ డైరెక్షన్లో కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. గల్లీ చూసుకున్నట్టయితే మనకి ఈ గల్లీ కూడా మనకి 3 ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.